హైదరాబాద్ బాల సదనంలో లైంగిక వేధింపులపై ఎన్హెచ్ఆర్సీ ఆరా తీస్తుంది. 3 రోజులుగా జాతీయ మానవ హక్కుల సంఘం అక్కడ పర్యటిస్తోంది. బాధిత బాలికల వాంగ్మూలాలు, సిబ్బంది వివరాలు సేకరించింది. బాలికల భద్రతా రక్షణ చర్యల్ని పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్టుగా అయితే అర్థమవుతోంది. హైదరాబాద్ బాల సదనంలో లైంగిక వేధింపులపై ఎన్హెచ్ఆర్సీ ఆరా తీస్తోంది. 3 రోజులుగా జాతీయ మానవ హక్కుల సంఘం అక్కడ పర్యటిస్తోంది. బాధిత బాలికల వాంగ్మూలాలు, సిబ్బంది వివరాలు సేకరించింది. బాలికల భద్రతా రక్షణ చర్యల్ని పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం నిర్వాహకుల బాధ్యతపైన దృష్టి పెట్టింది. కందికొండ చరణ్ లైంగిక దాడి కేసు కూడా విచారించారు. అతనిపై వచ్చిన ఆరోపణలపైన వివరాలు కోరింది మానవ హక్కుల సంఘం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, ఎన్హెచ్ఆర్సీ బాల సదనం 3 రోజులుగా పర్యటిస్తోంది. ఎటువంటి వివరాలు ఇప్పటి వరకు సేకరించారు? ఎటువంటి విషయాలపై ఇంకా ఫోకస్ చేయబోతున్నారు? రాధిక, బాల సదనానికి సంబంధించి లైంగిక వేధింపులు అంటే పిల్లలపైన బాలులపైన లైంగిక వేధింపుల కేసులో భాగంగా ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయిందని చెప్పాలి. దానికి సంబంధించి ప్రజెంట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే 3 రోజుల నుంచి కూడా అక్కడే బస చేస్తూ వాళ్ళకి సంబంధించిన వివరాలు అయితే తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ విషయానికి వస్తే గతంలో జరిగిన బాలల లైంగిక వేధింపుల విషయంలో పిల్లలకు సంబంధించి చాలా వరకు కూడా తీవ్ర స్థాయిలో దీనికి సంబంధించి కేసు అనేది సంచలనంగా మారింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సైదాబాద్ లోని బాల సదనంలో ఉన్నటువంటి ఈ వెల్ఫేర్ కి సంబంధించి కావచ్చు, అబ్జర్వేషన్ హోమ్ కి సంబంధించి కావచ్చు, జువెనల్ హోమ్ కి సంబంధించి కావచ్చు, వాటన్నిటికి సంబంధించి పిల్లల వివరాలు అయితే తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు పిల్లలతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించిన వివరాలు కూడా సేకరించిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ నివేదిక అంతా కూడా తర్వాత కేంద్రానికి సమర్పించనున్నారు. ముఖ్యంగా బాలుల విషయంలో ఇప్పటికే కేసులో భాగంగా సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ ఇందులో భాగంగానే 3 రోజుల నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళకి సంబంధించి అధికారుల వివరాలు కావచ్చు, నిర్వాహకులపై దృష్టి సారించారు. దృష్టిలో భాగంగా వాళ్ళకి సంబంధించి వివరాలు అయితే ఆధారాలు అయితే సేకరిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా బాలులపై చేస్తున్న లైంగిక వేధింపుల విషయంలో లైంగిక వేధింపుల విషయంలోనే ఇదంతా కూడా కేసు నడుస్తుంది. కాబట్టి వాటికి సంబంధించే పిల్లల దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో ఆ తర్వాత అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి నివేదికని జాతీయ మానవ హక్కుల కమిషన్ కి సంబంధించి కావచ్చు, ఢిల్లీకి కేంద్రంకి అయితే అప్పగించనున్నారు. ఇప్పటికే ఈ కేసును సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇందులో భాగంగానే కేసులో భాగంగా ఆ పిల్లలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ వివరాలు, వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు అన్ని కూడా ప్రజెంట్ అయితే సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాధిక, రైట్ అనిల్, కందికొండ కేసుకి సంబంధించి కూడా ఎన్హెచ్ఆర్సీ ఇంకా ఎటువంటి వివరాలు సేకరించింది? ప్రజెంట్ అయితే ఆధారాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే పిల్లలకు సంబంధించి కావచ్చు, ఎవరైతే వేధింపులకి పాల్పడ్డారో వాళ్ళపైన కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, అభియోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ సేకరిస్తున్న నేపథ్యంలోనే సిబ్బంది దగ్గర నుంచి కూడా అతనికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. కాబట్టి 3 రోజుల తర్వాత దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్ యూ అనిల్.